రోజు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమైన లెటర్ రాశాను. నా లైఫ్లో ఇది రెండో లెటర్ అనుకుంటా. నేను దత్తాత్రేయ గారి లాగా ఎప్పుడు 100 లెటర్లు రాయను. నా మిత్రుడు దత్తాత్రేయ గారు ఎప్పుడు కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు లెటర్లు రాసేవారు, ఒక 1000 100. నేను ఇదే 2 లెటర్లు జార్జ్ బుష్కు 1 లెటర్ రాశాను, ఆయన 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా. చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ చదివితే ఇమీడియట్గా దాని మీద సంతకం పెడతారు. హైకోర్టు ఇచ్చిన దానికి కౌంటర్ ఫైల్ చేస్తారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడవడం చూసాం, అసెంబ్లీ బయట ఏడవడం చూసాం. నేను ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాను, ఖజానాలో డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేశారు, మేము ఒక 5 లక్షల కోట్లు అప్పు చేశాం, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఈ విషయాలు పవన్ తమ్ముడికి తెలియదు. ఆయన ఏదో కొత్తగా అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం చూసుకుంటున్నాడు తప్ప ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి నేర్పించాలి. చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే దేశంలో తెలివితేటలు ఉన్నాయని ఇందులో లెటర్లో రాశారు. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు, ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా అన్నది గవర్నమెంట్ ఇస్తానన్నది. ప్రత్యేక హోదా ద్వారా 10 లక్షల కోట్లు మనకు ఆదాయం. ప్రత్యేక హోదా ద్వారా 100,000 కంపెనీలు. ప్రత్యేక హోదా ద్వారా లక్షలు, దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు. ప్రత్యేక హోదా ద్వారా 2.5 లక్షల కోట్లు ఉన్నది ఇప్పుడు ఆదాయం 5 లక్షల కోట్లు అవుతుంది. ప్రత్యేక హోదా ద్వారా రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు ఉచిత విద్య, వైద్యం, అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే 1,50,000 కోట్లు సంవత్సరానికి. అది కేవలం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది. అది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధం. నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆగస్టు 12, సెప్టెంబర్ 10ని ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చారు. మీకు కావాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. నేను వాళ్ళ పార్టీ చేశాను కనుక ప్రత్యేక హోదా కావాలా వద్దా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు. రాజకీయాలు పక్కన పెట్టి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్తో రాశాను నేను, ప్రజాశాంతి పార్టీతో కాకుండా. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా ప్రతిపక్ష హోదా లేదు, ఇంకా నేను తప్ప ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించేవారు లేరు ఈ రాష్ట్రంలో. సార్, ముందు నుంచి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినాక మన వాళ్ళందరూ స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ కావాలనే చెప్పారు. మొన్న మోడీ కూడా వచ్చినప్పుడు కూడా అమరావతి దానికి సంబంధించి ఎన్నో కోట్ల నిధుల్ని శాంక్షన్ చేశారు. మరి మీరు చెప్పడం ప్రకారం స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పని అంటున్నారు. ప్రభుత్వం ముందే మనకి స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ కావాలని వారు కోరుకున్నారు. అమ్మా, స్పెషల్ స్టేటస్ అన్నది అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను. స్పెషల్ ప్యాకేజ్ అన్నది అడుక్కున్నోడికి ముష్టేయడం. ఇప్పుడు అమరావతికి ఎంత ఇచ్చారు డబ్బులు? ఎన్ని కోట్లు మీకు తెలుసా? ఎన్ని కోట్లు ఇచ్చారు? మీడియా రిపోర్టరేనా? స్టడీ చెయ్యాలి. ముస్టేసి అప్పు ఇచ్చారు. అది 2014 నుంచే స్టార్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు మాట్లాడినప్పుడే స్పెషల్ స్టేటస్ కావాలా, స్పెషల్ ప్యాకేజ్ కావాలన్నప్పుడే చెప్పారు, మాకు స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ కావాలని. ఎన్నో అమ్మా, మోదీ గారు అలాగ అడగడం ఎక్కడ నువ్వు చూసావా? సార్, మన వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు అదే చెప్పారు సార్. లేదు, తప్పు. నేను మోదీ గారితో డైరెక్ట్ టచ్లో ఉన్న మనిషిని, ఆయన నా శిష్యులు, మీకు తెలుసు. మోదీ గారు ఎప్పుడు మీకు స్పెషల్ స్టేటస్ కావాలని అడగల. మీరు ఇప్పుడు అన్నారు, మీ పేరేంటమ్మా? సుమలత. మీరు ఇప్పుడే అన్నారు, మీరేది మీడియా ఏంటి? మీరే ఒక మీడియాలో అడిగారు. మీరు మీడియా వారిని అడిగితే రెస్పాన్స్ అవ్వలేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషను, మీకు ఎవరిచ్చారో కానీ. మోదీ గారు ఎప్పుడు మీకు ప్రత్యేక హోదా కావాలా, నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిలో దైవంగా చెప్తున్నాను ఇస్తాను అని మీకు కావాలని ప్రైమ్ మినిస్టర్ జూన్ 26న అయ్యారు 2014లో. ఈరోజు వరకు ఎక్కడ రికార్డెడ్గా అన్అఫీషియల్గా
అఫీషియల్గా కానీ ఆయన అడగలేదు. నెంబర్ 1. ఎవరైనా అడిగినట్టుంటే నాకు రుజువు చెయ్యండి. 2, ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. పార్లమెంట్లో సోనియా గాంధీ గారు పెద్దలు, వారి తరపున ఎంపీలు, భారతీయ జనతా పార్టీ మోదీ గారి తరపుని వెంకయ్య నాయుడు గారు పెద్దలు, అరుణ్ జైట్లీ, వీరందరూ డిస్కస్ చేసి ప్రత్యేక హోదా ఇస్తాను అన్నారు. ప్రత్యేక హోదా అన్నది 10 లక్షల కోట్లు మనకి వస్తుంది మినిమం. దానికి నేను రుజువులు పెట్టాను. 20 పాయింట్లు మీరు చదవండి ముందు, మరలా నెక్స్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్ చేద్దురు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నది అప్పు ఇచ్చారు. అమరావతి కట్టుకోండి, ఏమిచ్చారు? అప్పు పెరుగుతుంది. ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. మరలా 82,000 కోట్లు ఇస్తే పోలవరం కంప్లీట్ చేస్తాం, ఇది కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ ద ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్. ఐ నో ద నెంబర్స్ మోర్ దెన్ ఎనీ ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్. పర్మిషన్ ఉండాలి. అది 30 రోజుల్లో జరిగిపోద్ది, 7 రోజుల్లో వీళ్ళు కౌంటర్ వేస్తే. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, దేశంలో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మరి గవర్నమెంట్ నేను కాదు కదా ముఖ్యమంత్రిని, కావాలని అడగాలి కదా. నేను కాదు కదా మాజీ ముఖ్యమంత్రిని. వాళ్ళు కదా వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పదవులు అనుభవించారు. 500 కోట్లేం కర్మ, నా ఆస్తి 1,00,000 కోట్లని ఒక ఆయన, 3 లక్షల కోట్లని ఒక ఆయన. వీడియో వైరల్ అవ్వడం మీరు చూస్తున్నారు కదా. కానీ పేద ప్రజలకు 3,000 నిరుద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. అమ్మా ఆ ఊతరేఖలు పట్టుకొని వచ్చాయని ఒక ఆయన మీద చీటింగ్ కేసు వేస్తున్నాను కోర్టులో. ఏమన్నాను? పూతరేకుల ఎమ్మెల్యే మీద. వాడు ఎంత మోసం చేశాడో ఆ వీడియో ఇప్పుడు ఏ చూసినా అదే వైరల్ అవుతున్నాయి నా వీడియోలాగా. మోసం చేసి అమ్మా ఎంతమంది ఉన్నారు మీ నలుగురు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 60,000, నీకు 18,000, లెక్క 78,000. అమ్మా నీకు 5,000 కదా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీకు 10,000. మేము అధికారంలో రాగానే మీకు 10,000. అలాంటి యూజ్లెస్ ఇడియట్స్, ఇంగ్లీష్లో అంటే అర్థమేంటి? అలాంటి మూర్ఖంగా వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి చట్ట ప్రకారం. ఇప్పుడు నేను రంగంలో దిగా. ఇలాంటి పనికిమాల ఎమ్మెల్యేలని రోడ్ల మీద తిరగనివ్వకూడదు, జైల్లో పెట్టాలి. మరొకసారి వాగ్దానాలు ఇవ్వకుండా వాళ్ళు చిత్తుగా ఓడించాలా. 5 నుంచి 7 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. మహిళల్ని మోసం చేసి, వృద్ధులను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు మీడియా ద్వారా నేను మీకు చెప్తున్నాను, రండి కలిసి పనిచేద్దాం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లేదా మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేరు. ఇలాంటి మహిళల్ని మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టకపోతే కాపాడలేరు. చరిత్రలో ఒక అంబేద్కర్గా, ఒక గాంధీగా, ఒక సర్దార్ పటేల్ లాగా 100 మంది హీరోస్ లాగా ఉండిపోవాలి అంటే మీ చివరి దినాలు కనీసం 75 సంవత్సరాల్లో రిటైర్ అయ్యే టైం మీది. మోదీ గారు కూడా సెప్టెంబర్లో రిటైర్ అవుతున్నారని విన్నాను. మంచి చేసియండి. ఆ తర్వాత మీ పార్టీలో ఎవరికి మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి ఇంకో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంది కదా, అది మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుకుంటారా, లోకేష్కి ఇచ్చుకుంటారా, ఎవరికైనా మీరున్నంత కాలం మంచి చెయ్యండి. మీకు తెలుసు, నా హృదయంలో నుంచి ప్రార్థనాపూర్వకంగా ఈ లెటర్ మీకు పంపించాను. మీరు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ప్రార్థన చేసి ఈ లెటర్ చదవండి. 7 రోజులు టైం ఉంది, మీరు రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రూత్ఫుల్గా మీరు ఇది నేను చెప్పినట్టు చేస్తే మీ జీవితం మారిపోద్ది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.